ప్రెజెంట్ ఐరన్ ప్లీట్స్ లెహెంగాస్ చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయండి. ఇవి ఈజీగా బొటిక్ స్టైల్‌లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇంత నీట్‌గా రావడానికి ఐరన్ ప్లీట్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా విడ్త్ తీసుకోవాలి, ప్రిల్స్ అనేది ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ అయితే చేశాను. నేను కూడా ఫస్ట్ టైం ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టి లెహెంగా అయితే స్టిచ్చింగ్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఐరన్ ప్లేట్ అనేది చెరిపోవటం లేదనమాట. పైనుంచి కూడా కింది వరకు బార్డర్ వరకు కూడా ఒకటే లెంత్లో ఐరన్ ప్లేట్స్ అనేది పెట్టాను. నేను ఎలా పెట్టాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఈ వీడియోలో వచ్చేసి ఐరన్ ప్లీట్స్ లెహంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ శారీ వచ్చేసి మనకు బెంగళూరు నుంచి కస్టమర్ అయితే పంపించారండి. నేను శారీ పార్ట్లో పళ్ళు పార్ట్ అలాగే బ్లౌజ్ రెండు కూడా పెప్లం టాప్ అయితే రెడీ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మిగతా శారీ పార్ట్ మొత్తం కూడా నేను లెహంగాకి అయితే యూజ్ చేశానండి. ఈ లెహంగాకి శారీ పార్ట్లో హైట్ చెక్ చేసుకొని నేను పై బార్డర్ మాత్రమే కటింగ్ చేసుకున్నాను. అలాగే లైనింగ్ కూడా 3 మీటర్స్ అయితే యూజ్ చేశాను. శారీ మొత్తం వచ్చేసి 4 మీటర్స్ 4.5 మీటర్ వరకు నాకు శారీ క్లాత్ పడింది. అలాగే లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్. ఈ లెహంగాకి వచ్చేసరికి బార్డర్కి నేను బౌన్సీగా కనిపిస్తుంది, స్టిఫ్గా ఉంటుందనేసి ఫాల్ స్టిచ్చింగ్ చేశానండి. కస్టమర్ కూడా ఫాల్ వేయమని అన్నారు. ఫాల్ కూడా అటాచ్ చేస్తున్నాను. ఫాల్తో పాటు నేను ఎక్స్టెన్షన్ బెల్ట్ వేసుకుంటారు కదా, లెహంగాస్ కానీ పిల్లలకి యూజ్ అవుతుంది, ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందనేసి ఎక్స్టెన్షన్ బెల్ట్ కూడా నేను ఇలా పెట్టానన్నమాట. ఆ బెల్ట్ అనేది నేను ఎలా పెట్టాను ఏంటి అనేది కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు. మామూలుగా అయితే మిడిల్లో వేస్తారు, నేను మిడిల్లో వేయకుండా ఇలా బార్డర్కి దగ్గరగా వేసానండి. బార్డర్కి దగ్గరగా వేయడం వల్ల ఏంటంటే బార్డర్ కిందికి వెళ్ళిపోతుంది, కనిపించదు, పైకి అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఐరన్ ప్లీట్స్ ఎలా పెడతాను ఏంటి అనేది మీరు చూడండి. ప్లీట్స్ అనేది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఈ ప్లీట్స్ ఎలా సెట్ చేసుకోవాలి, నడుము కొలతకి శారీ మొత్తం కూడా ఎలా సెట్ చేసుకోవాలి, ప్లీట్స్ అన్నీ కూడా ఒకే విడ్త్లో రావాలి అంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే వీడియోస్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. కొత్తగా చూసే వాళ్ళకైతే తెలిసి ఉండదు, పాత వారికైతే ఆల్రెడీ చూసే ఉంటారు నా వీడియోస్లలో. ఒకవేళ మీకు ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది తెలియకుంటే ప్రీవియస్ వీడియోస్ ఖచ్చితంగా చెక్ చేయండి. నేను ప్రిల్స్ అయితే పెట్టేశాను. నడుము విడ్త్ వచ్చేసి నాకు 23 ఉందండి. 23కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా నేను ఖర్చులోకి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఐరన్ ప్లీట్స్ పెట్టాలి కదా, ఐరన్ చేసేటప్పుడు మనకి ప్లీట్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సెట్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుందండి. ఈ ఐరన్ ప్లీట్స్ పెట్టాలి అని అంటే నేను చూపిస్తున్నాను కదా, బార్డర్ దగ్గర లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. లూజ్ కుట్ వేసుకున్నాము అంటే ఇలా పైన నడుం దగ్గర ఎలా అయితే ప్రిల్ పెట్టామో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక చేత్తో ఒకవైపు గట్టిగా ఇలా లాగి పట్టుకొని ప్రిల్ అనేది మనము మధ్యలో ఎక్కడ ముడతలు లేకుండా స్ట్రైట్గా పెట్టుకొని పైన ఎంతైతే విడ్త్ పెట్టుకున్నామో కింద కూడా అదే విడ్త్లో పెట్టుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించాను కదండి, చాలా నెమ్మదిగా చాలా టైం పడుతుందండి. ప్రతి ఒక్క ప్రిల్ కూడా మనం పైన ఎంతైతే విడ్త్లో పెట్టుకున్నామో అంతే విడ్త్లో పెట్టుకోవాలి. లూజ్ కుట్ అయితే వేసుకోవాలండి. ఐరన్ చేసేటప్పుడు ఏంటంటే సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా కనుక మీరు చేశారంటే చాలా తక్కువ టైంలో మీకు ఐరన్ అనేది అయిపోతుంది. ఇలాగే మొత్తం కూడా పెట్టుకోవాలి. ఇంకా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలని అనుకుంటే నేను చాలా విడ్త్ అంటే చాలా కింద స్టిచ్ చేస్తున్నాను కదా, మీరు నడుం మధ్యలో ఇంకొక లూజ్ కుట్ అయినా వేసుకోవచ్చు.
నేను చేతితోటి పైకి పట్టుకొని నా హ్యాండ్ కూడా నొప్పి వచ్చేసింది. చాలాసేపు పట్టిందండి. ఒకే విడతలో చూసుకోవాలి కదా, మళ్ళీ గ్యాప్ రాకూడదు. ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చినా ఐరన్ పెట్టేది కాబట్టి ఐరన్ పెడితే సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయినప్పుడు చూడడానికి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే అస్సలు బాగోదు. అందుకనేసి నిదానంగా అయినా నేను చాలా నిదానంగా పట్టిందండి. 1 అవర్ అలా పట్టింది నేను ఈ ప్రిల్స్ పెట్టుకోవడానికి, అన్నీ మళ్ళీ స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవడానికి. అంతసేపు కూడా నేను చేతితోటి పట్టుకునేసరికి నాకు హ్యాండ్ అనేది కొంచెం నొప్పి అయితే వచ్చింది. బొటిక్స్లలో అయితే ఇలాగే ట్రై చేస్తారండి. అక్కడ ఎక్కువ వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తోటి స్టిచ్ అయితే చేస్తారు. ఒకటి కాదండి, నేనైతే మొత్తం 3 కుట్లు అయితే వేసుకున్నాను. ఫస్ట్ నడుం దగ్గర ఒకటి స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు బార్డర్ పైన ఒకటి వేసాను, ఇప్పుడు లాస్ట్లో బార్డర్ కింద కూడా ఒకటి వేసుకుంటున్నాను. మనకు లుక్ అనేది బార్డర్ తోటే వస్తుంది కాబట్టి బార్డర్ అనేది ఎక్కడ కూడా కొంచెం అటు ఇటు తగ్గకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇన్ని స్టిచెస్ వేసుకోవాలంటే వేసుకోవాలి తప్పకుండా. నేను ఇన్ని కుట్లు వేసినందుకు గాను నాకు ఐరన్ చేసేటప్పుడు చాలా అంటే చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. ఐరన్ చేసేటప్పుడు సెట్ చేసుకోవాల్సిన పని లేకుండా తొందరగా ఐరన్ అనేది చేశాను. చూస్తున్నారు కదా, ఐరన్ ప్లేట్స్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఇలా లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు కూడా చాలా ఈజీగా అంటే ఈజీగా వస్తుంది. నేను మొత్తం 3 సార్లు స్టిచ్ చేశానండి ప్రిల్స్ని. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా నేను 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ తీసుకున్నాను కదా, ఎంత లెహంగా అయితే తీసుకుంటామో అంత లైనింగ్ కూడా తీసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. దీనికి కూడా ప్రిల్స్ అయితే పెట్టేస్తున్నానండి. ప్రిల్స్ మీరు ఎలా పెట్టాలి ఏంటి అని ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఉంది. కావాలంటే నేను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియో లింక్ అనేది తప్పకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందండి. అప్డేట్స్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి. అలాగే మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు స్టిచ్చింగ్ కావాలి, మంచి మంచి డిజైన్స్ కావాలి అని అంటే నేను స్టిచ్చింగ్ చేసి అయితే పంపిస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. ఇలా ఉందండి అవుట్పుట్ వచ్చేసి. నేను లెహంగా వచ్చేసి ఇది ఐరన్ చేయకముందు ఇలా ఉందండి. ఇది బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్. ఇప్పుడు నేను ఐరన్ చేస్తున్నాను. నేను ఐరన్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కడ కూడా మళ్ళీ ప్రిల్స్ని అన్నింటినీ కూడా సర్దుకోవాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఐరన్ చేసేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే ఐరన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నేను జస్ట్ ఇక్కడ మాత్రమే అలా లోపల క్లాత్ మొత్తం సరిగా ఉందా లేకపోతే ముడతలు పడిందా అని చూసుకొని ఐరన్ చేశాను. అక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకున్నారు అని అంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. నాకైతే ఇది ఓకే. పెద్ద లెహంగా అయితే కాదండి, 12 ఇయర్స్ బేబీకి అన్నారు కాబట్టి నాకు విడ్త్ అనేది చాలా తక్కువ వచ్చింది. ఓకే, అదైనా కూడా నీట్గా స్టిచ్ అయితే చేయాలి కదా, కస్టమర్ కోరుకున్న విధంగా నేను ఐరన్ ప్లేట్స్ అయితే నీట్గా పెట్టేశాను. ఐరన్ చేస్తుంటేనే నాకు అనిపించిందండి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఐరన్ చేశాక లెహంగా వచ్చేసి మీరు చూసారంటే ఐరన్ చేయకముందు ఎలా ఉందో చేశాక చాలా అంటే చాలా అందంగా ఉంది లెహంగా. ఈజీగా ప్రిల్స్ అయితే సెట్ అయిపోతున్నాయండి ఐరన్ చేస్తుంటే. ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా ఐరన్ అయితే చేసేసుకున్నాను. కింద బార్డర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ బెల్ట్ ఒకటి వేసాను కదా, అక్కడ కొంచెం ప్రెస్ చేస్తూ ఐరన్ అనేది చేసుకోవాలి. హీట్ అనేది చూసుకోవాలండి. క్లాత్ని బట్టి హీట్ సెట్ చేసుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి ఐరన్ ప్లేట్స్ పెట్టుకోవడం. చూసినంతసేపే కష్టంగా ఉంటుంది, చేసేటప్పుడు ఈజీగానే ఉంటుందండి. నెక్స్ట్ లైనింగ్ కూడా నేను ఐరన్ చేస్తున్నాను. లైనింగ్కి నేను ఒక్కటే స్టిచ్ చేసుకున్నానండి నడుం దగ్గర. ఇప్పుడు మీరు చూడండి, నేను అంతా సెట్ చేసుకొని
ఐరన్ చేస్తుంటే ఆ ప్రిల్స్ అనేది పక్కకు జరిగిపోతున్నాయి. కానీ ఇది లైనింగ్ కాబట్టి ఓకే. లోపల జస్ట్ ప్రిల్స్ లాగా నిలబడితే చాలని అనుకొని నేను ఐరన్ చేశాను. పర్ఫెక్ట్‌గా మనకు రావాలి అని అన్నప్పుడు లూజ్ కుట్లు అనేది ఒక 2 వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఇలా సెట్ చేసుకోవాల్సిన పని ఉండదన్నమాట. సెట్ చేసుకోకుండా ఈజీగా పని అయిపోతుంది. మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా కదపటంలో పైన కింద కొంచెం హెచ్చులు తగ్గు రావడము, మధ్యలో క్లాత్ నలిగిపోయినట్లు కనిపిస్తుంది. వన్స్ ఐరన్ చేసామంటే అలాగే సెట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ డబల్ పని చేయలేం కాబట్టి 2 లూజ్ కుట్లు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను లెహంగా రెండింటిని కూడా అటాచ్ అయితే చేస్తున్నాను. సైడ్ అనేది చిన్న జాయింట్ అనేది వేసుకుంటున్నానండి లైనింగ్కి, అలాగే శారీకి. నెక్స్ట్ నడుం బెల్ట్ అండి. నడుం బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. బెల్ట్కి వచ్చేసి నేను శారీకి స్టార్టింగ్లో పైన బార్డర్ కట్ చేశాను కదా, నేను ఆ బార్డర్ యూజ్ చేశానండి. బార్డర్ విడ్త్ వచ్చేసి 3.5 వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను కొంచెం క్లాత్ అనేది వదిలేసాను. వదిలేసి 3 కూడా జాయింట్ చేసుకుంటున్నాను. ఐరన్ చేశాక నేను ఇంతకుముందు నార్మల్ లాంగ్ ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేశాను. వాటికి నేను ఎప్పుడు ఐరన్ చేయలేదన్నమాట. దీనికి ఐరన్ చేశాను కదండి, ఎక్కడ కూడా లైనింగ్కి ప్రిల్స్ కుట్లల్లో పట్టమంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి ప్రిల్స్ అనేది కుట్టులో కలిసిపోతుంటాయి అన్నమాట. అలా పడకుండా ఐరన్ చేశాం కాబట్టి సాఫీగా వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా నేను ప్రిల్స్ సెట్ చేసుకోవడం అనేది జరగలేదు ఇప్పుడు. అదొకటి యూజ్ అయిందండి ఐరన్ ప్లేట్స్కి. ఇది వచ్చేసి మనము నడుము దగ్గర హుక్ పెట్టుకుంటాం కదా, ఆ హుక్స్ పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. నడుము సైజు వచ్చేసి 23 అండి. కొంచెం ఫిట్గా ఉండాలి కదా నడుము దగ్గర అనేసి నేను 22 ఇంచెస్ దగ్గర నుంచే నేను ప్రిల్స్ అనేది పెట్టానన్నమాట బెల్ట్కి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫిట్ చేసుకోవచ్చు, కొంచెం పిల్లలు పెద్దయ్యే కొద్దీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట లెహంగాకి. చూసారా ఎంత పెద్దగా పెట్టానో. నెక్స్ట్ అలాగే ప్రిల్స్ పెట్టుకున్నాక ఇంకొక వైపు కూడా అటాచ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ అయితే చేసుకోవాలండి. నేను స్టిచ్చింగ్ చేసినంతసేపు కూడా నాకు ఎక్కడ కూడా ఐరన్ ప్లేట్స్ అనేది చెరిగిపోలేదన్నమాట. చూస్తున్నారు కదా, సెట్ చేసుకోవడానికి నేను అంత అయితే ఇచ్చాను. ఇంకా టోటల్గా అయితే మనము లెహంగా అయితే స్టిచ్ అయితే అయిపోయింది. లాస్ట్లో నేను లూజ్ కుట్లు అయితే మొత్తం తీసేసానమాట. ఆ లూజ్ కుట్ తీసేసాక చూడండి ఐరన్ ప్లేట్స్ ఎంత నీట్గా అంటే కనిపిస్తున్నాయో. అసలు చాలా అంటే చాలా బాగుంది. బొటిక్ స్టైల్లో చాలా నీట్గా ఉన్నాయి ప్రిల్స్ అన్నీ కూడాను. లైనింగ్ కూడా బ్యాక్ సైడ్ అలాగే ఉండిపోయిందండి ఐరన్ చేశాక. ఓవరాల్ అవుట్పుట్ అయితే ఇది. నెక్స్ట్ సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలండి. సైడ్ జాయింట్ చేసుకున్నాక ఇంకా లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. నేనైతే బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్ వేర్ మీరు ఎక్కడి నుంచైనా కూడా రిఫరెన్స్ పిక్ పెడితే నేను ఆ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసి నేను మీకు కొరియర్ చేస్తాను తప్పకుండా. ఆన్లైన్ స్టిచ్చింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని అంటే నన్ను ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఒకసారి ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, నా డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.